భగవంతుడా, ఈ పెళ్లి సక్రమంగా జరిగేలా చూడుతండి. అంతా సవ్యంగా జరగాలి స్వామి. పరమశివం సార్, పరమశివన్ సార్, తీసుకున్న డబ్బుకి వడ్డీ కట్టలేదు, ఇల్లు ఖాళీ చేయలేదు. ఎప్పుడు ఖాళీ చేస్తారు? నేనెందుకయ్యా ఖాళీ చేయాలి? వడ్డీ డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడల్లా డబ్బులు తీసుకోకుండా తిరిగి పంపించింది మీ బాబు. ఇష్టానికి వడ్డీ వసూలు చేస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారా? హలో, బ్యాంక్ లాగా ఒక్క పైసా వడ్డీకిచ్చి మమ్మల్ని రాజస్థాన్ కెళ్ళి వంటలు మేపుకోమంటారా? స్పీడ్ వడ్డీ, వేడి వడ్డీ, మీటర్ వడ్డీ, వడ్డీకి వడ్డీ, ఈ వడ్డీలన్నీ దాటిన వడ్డీనే మా నాన్న గోత్రా సేట్ వడ్డీ. డబ్బులు తీసుకునేటప్పుడు చేతులు కట్టుకుని ఉంచుంటారు, తిరిగి డబ్బు అడిగితే కోర్టుకు వెళ్తారా? ఇలా చూడండి, ఇది పెళ్లి జరగబోయే ఇల్లు. ఇంటి గుమ్మ ముందు నిలబడి ఇలా మీరు గొడవ చేస్తుంటే నేను పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది. పార్వతమ్మ, పోలీసులకి ఫోన్ చేసే మేము ఇక్కడికి వచ్చాం. నీ మొగుడు మా నాన్నకిచ్చి రిటర్న్ అయిన చెక్ వాల్యూ 1,00,000. 10 చెక్కులు రిటర్న్ అయ్యాయి. డబ్బు విలువ ఎలాంటిదో మాకు దేవుడు బాగానే నేర్పించాడు. ఆ దేవుడికే డబ్బు సంపాదించడం నేర్పింది మీరేనని నాకు బాగా తెలుసు. ఇకపై నేను మాట్లాడను, మా లాయర్ మాట్లాడతాడు. నువ్వు పెట్టుకున్న లాయరు వాయిదాలే తీసుకుంటాడు, కానీ మేము పెట్టుకున్న లాయరు ఆ కోర్టునే తీసుకుంటాడు. మీకు అసలు మనసాక్షి లేదా బాబు? మనస్సాక్షితో బతకడానికి మాదేమైనా గాంధీ ఫ్యామిలీయా? కాల్మనీ ఫ్యామిలీ. మళ్ళీ వస్తాం. ఆ 10 కోట్లు రాలేదంటే ఈ బంగ్లాని రాయించుకుని నడి రోడ్లో నిలబెడతాం. It's time for party now. You wanna ready now? I'm all the way you know. You have to move it now. This place is burning now. You need to run it now. హాయ్ వస్తున్నా. హలో బాస్, ఆ అందాల చిలుక ఇన్వైట్ చేసింది నిన్ను కాదు, నన్ను. నువ్వు ఆ బటర్ఫ్లైకి బాయ్ ఫ్రెండ్ని. ఎప్పటి నుంచి? యా, ఈ ట్రైన్లో ఒక సీట్ ఇప్పించానే అప్పటి నుంచి. అదెలా బాస్? చూడగానే లవ్? బాస్, మనకి టచ్ చేస్తేనే లవ్ వస్తుంది, కిస్ చేస్తే రాదా బాస్? ఇదెప్పటి నుంచి? తను టర్న్ అయినప్పుడు తన ఎర్రని పెదవులు నా బాడీని టచింగ్. ఫిగర్ ఎలా ఉంది? యమాగా ఉంది బాస్, అరేబియన్ గుర్రంలా మంచి ఊపులో ఉంది బాస్. అంటే దానా తినకుండానే మంచి కసి మీద ఉంది అంటున్నావు? అయ్యో, పాయింట్ ని టక్కున పట్టేసుకున్నావు బాస్. నీ లవ్ అని చెప్పావా? ఇప్పుడే బాస్ తన వయసుని తన సైజుని నా ఇన్బాక్స్ లో ఎక్కించుకుంటున్నాను. నా లవ్ తనతో చెప్పినప్పుడు తన కళ్ళు మూతలు పడాలి, పెదవులు అదరాలి, నడుము నాట్యం ఆడాలి, తన లోపల ఒక RDX బాంబే పేలాలి. మొదలు పెట్టడం ఎలా అని థింక్ చేస్తున్నాను బాస్. బాస్ ఇలాగేనా? వదలవయ్యా, వదలు వదలు. బాస్
ఇది పచ్చి ద్రోహం కాదు కాదు పండు ద్రోహం. ఏదిరా ద్రోహం? 10 ఏళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నావు, మధ్యలో నువ్వు దూరతావేంట్రా? మీ బావకి మన మ్యారేజ్ ఇన్విటేషన్ చేస్తే మావానా? నాకన్నవైతే ఈయనకి బావేగా. బావా వచ్చేటప్పుడు మర్చిపోకుండా మామిడికే తీసుకురావాలా? సారా తీసుకురమ్మంటున్నాను బావా. నా బటర్ఫ్లై ఎగిరిపోయిందే. ఛ, ఈ అమ్మాయిని ఎలా పడేయాలో తెలియడం లేదే. దీనికి వెంటనే ఏదో ఒక యంత్రాన్ని కనిపెట్టండి రా స్వామి. బాస్, బావా, చెల్లి, మీరు కంటిన్యూ. టైం అయిపోతుంది. పార్వతి, ఏంటండి? టైం అయింది, బయలుదేరదామా? వస్తున్నానండి. పార్వతి, ముందు గుడికి వెళ్ళి అటునుంచి అంటే నగల షాప్కి వెళ్ళి నగలు కొందాం. శివాకి ఫోన్ చేశాను, వస్తున్నా. పొమ్మంటున్నాను కదా. ఎవరైతే ఇంటి గుమ్మం ముందు నిలబడి అరుస్తోంది? తెలియలేదండి. శవం వాసన వస్తోంది, రాకూడదు. రాకూడదే. శవం వాసన వస్తుంది. ఏంటమ్మా, ఎవరిని పొమ్మంటున్నావు? ఏం కావాలి నీకు? గ్రహణాన్ని పాము మింగినట్టు ఈ కుటుంబ వటవృక్షాన్ని వేళ్లతో పెకిలించటానికి కుట్ర జరుగుతోంది. అమ్మా, కొంచెం పక్క జరగమ్మా. మీరు లోపల రండి. రామ్మా. నువ్వు ఈ ఇంటి కోడలివి కావాలని ఆశపడుతున్నావా? ఈ నెలలో 2 అమావాస్యలు వస్తున్నాయి. ఆ రోజే ఏముంటుంది నా ముసలామా? అవేం అనడం లేదు, మీరు లోపలికి వెళ్ళండి. గంగా, నువ్వు పెళ్లి కూతురివి. పెళ్ళయ్యేంత వరకు ఇంట్లోంచి నువ్వెక్కడికి బయటకు వెళ్ళకూడదమ్మా. గాలి ధూళి సోకూడదు. నువ్వు లోపలికి తీసుకెళ్ళరా. రా. వెళ్ళమ్మా. ఏంటి భయంగా ఉందా? ఏంటది భయమా? నాకా? నేను కాపురం చేయబోయే ఇల్లిది. మనం ఎంత హాయిగా బ్రతకాలని కలలు కంటున్నాను. కలలా? హ? రా. I love you, Ganga. I love you. ఏకాంత సమయంలో భార్యాభర్తలు ఏం చేయాలో నీకు తెలుసా? ఏం చేయాలి? కౌగులించుకోవాలి. కౌగిలించుకొని తెలీదా? పాస్వర్డ్ నొక్కాలి. నొక్కి సర్చింగ్ చేయాలి. ఇలాగా? రే, నువ్వు టూ మచ్ రా. రాత్రంతా నన్ను అస్సలు నిద్రపోనివ్వలేదు. అలాగా? అయితే వచ్చి పడుకో. పోరా. సరే పోవే.
రే ఇప్పుడు నువ్వు వేడిగా టీ అడగాలరా. తర్వాత నాలో వేడి పుడుతుంది, పర్వాలేదా? అది పెళ్ళాం టీ పెడుతున్నప్పుడు మొగుడు దగ్గరకొచ్చి ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నడుం మీద చేతులు వేసి పెదవుల మీద షుగర్ అద్దాలి. అద్దెతే పోయి. స్నానం చేసావా? ఏ సర్లే పో. ఏయ్ సర్లే పో అని అనకూడదు, చాలా తప్పు. రా ఇంకోసారి స్నానం చేద్దామని అడగాలి. ఓసిని దుంపతేగా. రా. సర్లే పో. హే నేను అలాగే అంటుంటాను, నువ్వు వదలకూడదు. హే ఇరుక్కి అణచి ఒక ఉమ్మ ఇవ్వాలి. ఏమండి, శివ పెళ్లికి తాళి, పట్టుచీర, నగలు అవి కొనేసాం. ఇంకేమన్నా బాకీ ఉన్నాయా? అన్నీ తీసుకున్నట్టే. గంగమెళ్ళలో శివ తాళి కట్టడమే మిగిలింది. ఒక నిమిషం ఉండి కారుని రమ్మంటారా? డ్రైవర్ ఇక్కడికి రా. నేనిక్కడే ఉండగా నిన్నెవరు తలుచుకుంటున్నారు? ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? ముందు బయటికి వెళ్ళండి. ముందు వీడిని బయటికి గంటి గేట్ లాక్ చేయండి రా. ఇది మా ఇల్లు, మేము కాపురం ఉంటున్న ఇల్లు. మమ్మల్ని ఎవరూ బయటికి పంపించలేరు. నేను పంపిస్తాను. ఆ దేవుడైనా సరే, చట్టి బిడ్డైనా సరే, ఈ గోత్రా సేటు దగ్గర అప్పు తీసుకుంటే రిటర్న్ తీసుకుందే వదిలిపెట్టడం. రాజా నుంచి రోజా వరకు సినిమా వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పి అల్లాడించిన వాడిరా. కోర్టులో మూలుగుతున్న సగం కేసులు ఈ గోత్రా పెట్టినవేరా. అదే కోర్టులో కేసు ఉంది కదా, మరెందుకని ఇక్కడికి వచ్చారు? ఆస్తికి సొంతదారుడు వాడేం మాట్లాడట్లేదు, పెళ్లి కాకుండానే కాపురం చేస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? ఏంటి గేట్లు మూసేసి కెమిస్ట్రీ చూసుకుంటున్నారా? ఒసేయ్, వడ్డీ నా చేతిలో పెట్టవే. వడ్డీ వడ్డీ అని ఎందుకు జీవితాన్ని నాశనం చేస్తున్నారు? తీసుకున్న వడ్డీ నీ కంట్లో నీరై కారుతోందిగా. నీ శవాన్ని ఏమన్నా డబ్బుతో కాలుస్తారా ఏంటి? మీ బాబు నిన్ను ఉయ్యాలలో వేసినప్పుడు చెవిలో శివ అని చెప్పుంటాడ్రా, కానీ మా బాబు కాల్మని అని చెప్పాడ్రా. ఇలా చూడు, నా కేసులు చూడ్డం కోసమనే ఎల్బీ నగర్, నాంపల్లి హైకోర్టులంటూ కోర్టుల కోసం 3 మగపిల్లల్ని, ఇంటిని చూసుకోవడానికి ఒక ఆడపిల్లను కన్నాన్రా. పంజగుట్టలో మాత్రమే కాదు, సిటీలోని అన్ని ఏరియాల్లో ఈ గోత్రా పవర్ వెలిగిపోతోందిరా. చూస్తావా చూస్తావా? మా మామయ్య వడ్డీకని చెక్ ఇచ్చారు కదా. రిటర్న్ అయిన చెక్ ఉంచుకుని మమ్మల్ని ఏదైనా షకీలా సినిమా తీయమంటావా? శివ, వీళ్ళతో మనకి మాటలేంటి? నువ్వు మావయ్యకి ఫోన్ చెయ్యి. ఫోన్ చేస్తున్నారా? హలో, శవాల ఫోన్ అటెండ్ చేయడం నేను చూడలేదే. కాల్మని వాళ్ళతో పెట్టుకుంటే కాలాయముడితో పెట్టుకున్నట్టే. 5 నిమిషాల క్రితం మీ అమ్మ నాన్నల చావుకి కారణం లారీ కాదురా, కాల్మనీ గ్యాంగ్ వాళ్ళు.
శివా! శివా! ఏంటి అబ్బా! ఏసేంట్రా? ఏంట్రా చూస్తున్నా? ఈ ఇల్లు కట్టేటప్పుడు మీ అబ్బా బలివ్వలేదంట, అందుకే నేనిస్తున్నా మీ ఇద్దరిని. కొయ్యరా ఒక్కరుగా ఇద్దరం ఉండిపోదా మరణంలో సైతం మనం జంటగా కన్ను మూదా.
తీసుకున్నా సరే, ప్రాణాలు తీసుకున్నా సరే దక్షిణ ఇవ్వకుండా వెళ్ళడు ఈ గోత్రా సేట్. పదండ్రా. అప్పన్నా, చెప్పండి సెట్జీ. పార్టీ అమ్ముంటే ఈ బంగ్లా రేటే వేరు. ఇది నేను నొక్కేసింది కాబట్టి చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నా. ఎలాంటి సమస్య వచ్చినా ఈ గోత్రా సేట్ మీకు కూడానే ఉంటాడు. ఓకే, సేట్ చెప్పారంటే కోర్టే చెప్పినట్టు. ఈ గోత్రానే ఒక కోర్ట్ అయ్యా. ఏం లాయర్? కరెక్ట్ సార్. చనిపోయిన పరమశివం సైన్ పెట్టించిన ఎంటీ బాండ్ పేపర్ మన దగ్గరగా ఉంది. ఇంటిని మనకు అమ్మినట్టు మనమే రాసుకుందాం. లాయరు, ఎప్పుడు ఏదడిగినా తలగొక్కునేవాడివి రాను రాను లీగల్ గా మాట్లాడుతున్నావు. రాయల్ గా చూసుకుంటున్నారు కదా. ఏమయ్యా లాయరు, ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నందువల్లే ఇంత ఆస్తి దక్కింది. అప్పన్న, రేటు కుదిరితే ఇస్తా, లేదంటే బంగ్లా పడగొట్టేసి 5 స్టార్ హోటల్ కట్టేస్తా. అవదురా, నీ వల్ల అవదు. ఆ ఇంట్లోంచి పూచిక పొల కూడా నువ్వు తెచ్చుకోలేవు. లోపలికెళ్ళి చూడు, శాల్తీలు లేచిపోతాయి. సేటు, ఎవరి ముసల్దే? ఏసేనా? ఒక పిచ్చిదాన్ని వేసేయడానికి ఏసీనా? వెళ్ళయ్య అవతలికి. సారీ సేటు. డాడీ, ఆ ముసలిది ఏదేదో ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వస్తువులు నేనే అమ్మే ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత కూడా ముసలిది వైపు వచ్చిందంటే నేనే పెట్రోల్ పోసి తగలబెడతాను. శబాష్ బేటే, మేరా బచ్చా రాజస్థాన్ కా షేర్. ఏయ్ తింగర్దానా, నా పిల్లల బంగ్లాను తెరుస్తారు చూడే బుడ్డి. రండ్రా. దండా చెప్తున్నాడు. 4 చక్రాల బండిలో మీ కుటుంబాన్ని బలి తీసుకోవడానికి ముహూర్తం పెట్టుకుని జంటగా వస్తున్నాడు. దీన్ని అడ్డుకోవడానికి వేరే మార్గమే లేదా స్వామి? ఉంది. అమ్మయ్యా, ఇంటి చుట్టూ యంత్రాలు కట్టాలి, తొడని చీల్చి తాయెత్తు పెట్టాలి. నాకు షుగర్ ఉంది స్వామి. ఏ కారణం చేత ఇంట్లోంచి బయటికి రాకూడదు. ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. నీ శత్రువులు ఎవరో తెలుసా? చూడు, 2 ఆత్మలు నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయాలని తప్పిస్తున్నాయి. దండా
దండా కత్తి మొరతో తొడను చీల్చి నేను పెట్టే మంత్రించిన సాయంతో వీళ్లను కాపాడాలి దండా. ఇక్కడే స్టాప్ ద బుల్లెట్. ఎస్ పులి, ఇవాళ మనం ఎత్తుకెళ్ళబోయే బండి ఇదేరా. సీనియర్, ఈ ఏరియాలో చెవులు దోమలు కూడా కనిపించట్లేదు. అట్టాగే చాప మడిచినట్టుగా మడిచి ఎత్తుకెళ్ళిపోదాం. పులి, చాలా రోజులుగా డుమ్కి కొడుతున్న బండి ఇది. బండి తీసుకెళ్దాం, కమిషన్ కొట్టేద్దాం. కరెక్ట్ కరెక్ట్. అదేంట్రా టపాకాయలు ఆటో కింద పేలుస్తున్నారు? ఈ ఏరియాలో ఈ రోజే దీపావళి చేసుకుంటున్నారా ఏంటి? అలా చూడరా, మంకీకి మాలేస్తున్నారు. వీడు మనతో పాటు ఆటోలో వచ్చాడు. సీనియర్, మనం దిగినప్పుడు అసలు చప్పుడే లేదు. ఈడు దిగినప్పుడు డామ్ డామ్ అని పేలిపోతున్నాయి ఏంటి? జూనియర్ రా రైట్. మనం ఎత్తుకెళ్ళబోయే బండి ఓనర్ ఒక ఆడది. ఆ ఆడదేమో పొగరు వగరు కలగలిపిన ఫిగర్. ఆవిడ కళ్ళు కప్పి మనం బండిని ఎత్తుకెళ్ళామంటే మనమే ప్రపంచంలో నెంబర్ 1 పిస్తాలం. అలాగా? అయితే స్టార్ట్ ద బెల్లీ డాన్స్ మ్యూజిక్ సీనియర్. 1 2 3. సీనియర్, దిగులు పడకండి. నేను చూడని అమ్మాయి లేదు, వెళ్ళని పోలీస్ స్టేషన్ నీ లేదు. చరిత్ర అందరికీ తెలిసిందే గానీ వచ్చిన పని చూద్దాం పద. కమ్ ఆన్ జూనియర్స్. 2. లిప్స్టిక్. గాలి వేళ్లతోనే ముగ్గులేస్తోంది. సీనియర్, నడుం చూడండి ఎంఆర్ఎఫ్ టైర్ లాగా ఉంది. ఏంటి పెదాలు బాగా సాగినట్టున్నాయి? నా కండిషన్ ఏంటో మీకు తెలుసా? నన్ను కౌగిలించుకుంటే 500 రూపాయలు, కౌగిలించుకొని చేతులు తీసేసిన 500 రూపాయలు. అన్ని సయ్యాటలు నిబంధనలకు లోనైనవి. ఓకే ఓకే. నిన్ను కావలించుకోవడం కంటే కాలువలో పడి చావడం నయం. టైం స్టార్ట్ అయింది, కౌగిలించుకో. కమాన్, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. కౌగిలించుకుంటే 500 రూపాయలు. దానికి 7 ఏళ్ళు. వీడు డీజిల్ బండిని ఎత్తుకెళ్ళడానికి వచ్చినట్టుగా అనిపించట్లా. డార్లింగ్, 500 రూపాయలు ఎక్కడా? పాకెట్లో. మొదటి పోనీ 500 రూపాయలు. ఓకే, నెక్స్ట్. సరే, చేతి తీయమంటున్నాను కదా. నా దగ్గర ఉన్నదే 500 రూపాయలు. అంతేనా? మరి దుర్మార్గుడా, వదలరా, వదలు. డబ్బులు లేవు. ఇష్టం లేదు. సీనియర్, విధిరాత్ అంటే ఇదే. అక్కడ తాళం చెవి చూడు. నువ్వు ఇలాగే కౌగిలించుకొని ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వదిలేస్తా. పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా సరే, బేబీ ఫామ్ అయినా సరే నేను వదిలిపెట్టాను. బేబీ గీబీ అంటున్నాడు. ఏంట్రా చూడరా. ఏ ఘోషణ, నీ అకౌంట్ లో 2000 రూపాయలు వేస్తాను. ఈ రోజు 7 కథ ముగించి. రే పులి, నువ్వు వెళ్ళి బండి పో. సక్సెస్. రే జూనియర్, నీ జీవితంలో మొట్టమొదటిసారిగా దొరికిన బాయిలర్ కోడి పచ్చిగానే పీక్కొని తిని. తాళాలు కూడా గుమ్మగుమ్మలాడుతున్నాయి. తమ్ముడు, పాత బస్ స్టాండ్. క్యాచ్ ఇట్. బండి స్టార్ట్. ఓకేనా? ఏంటిది, బండి లోపల బెడ్లేసి ఉన్నాయి? ఒరే పాత బస్ స్టాండ్ పోనివరా. బండి లాడ్జ్ రూమ్ లో ఉంది. అయితే ఫిగర్ ఎక్కించుకుందా. పులి కాపాడు, పులి కాపాడు. అయ్యయ్యో. రే జూనియర్, ఏమైందిరా? వెయ్యకూడని చోట బ్లేడ్ వేసేసింది పులి. ఈ రోజు నేను అనుకున్నట్టే జరిగింది. వెళ్ళి రానా? కాల్ మనీ నెక్స్ట్ ఆపరేషన్ లో కలుద్దాం. సేటింట్లో ఉన్న పిశాచి పారిపో. సేటింట్లో ఉన్న పిశాచి పారిపో. ఫటాఫట్ ఫటాఫట్. ఓం శ్రీ కార్యే నమః. ఓం పటాయ ఫట్ ఫట్. ఓం పటాయ ఫట్ ఫట్. సేటును పట్టి పీడిస్తున్న పిశాచి పారిపో. రే ఇలా చూడరా, పసుపు ఎరుపు మంత్రించిన రేకులు వేలాడుతున్నాయి. ఎవరు ఇంట్లోకి రాకూడదని వీటిని సేటు మంత్రించి కట్టించినట్టున్నాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఇది? అమ్మవారి గుళ్ళో పసుపు నీళ్లు జల్లుతున్నట్టు ఎక్కడ నుంచున్నారు? ఏంటి విషయం? సేటి ఇంటి చుట్టూ పిశాచాలు తిరుగుతున్నాయి. ఏయ్, ఏంట్రా ఏదో నక్సలైట్లు తిరుగుతున్నారు అన్నట్టుగా అంత ఈజీగా చెప్పేశావు? మీ మొహాలు చూస్తే పిశాచాలు 300 అడుగులు పారిపోతాయి కదరా. మాంత్రికుడు మంత్రించిన రాగిరేకుల్ని ఇంటి చుట్టూ పూడ్చిపెట్టాడు. దానికంటే సేట్నే పూర్తి చేయొచ్చు కదరా. ఈ విషయం సేటి వింటే మిమ్మల్ని పూజ చేస్తాడు. ఓ మండలం ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. నీ సేటు చేస్తున్న పాపాలకి చంద్రమండలంలోకి వెళ్ళినా ప్రాయశ్చిత్తం జరగదు.
జరగండి రండి సీనియర్. ఓం ఫట్ ఫట్ స్వాహ, ఓం ఫట్ ఫట్ స్వాహ, ఓం ఫట్. సేటు బాగా భయపడినట్టున్నాడు. రండి రండి. ఏం సేటు ఇల్లేంటి మంత్రవాది ఇల్లులా ఉంది? నీ మొహం చూస్తే దెయ్యం పట్టిన వాళ్ళ ఉన్నా. అబ్బే అదేం లేదు, భగవంతుడికి హారతిస్తుండగా భాగ్యలక్ష్మిలాగా వచ్చారు. ఆ తాళాలు ఈ పళ్ళెల్లో వేయండి. పూజ 3 బాదం పాలు తీసుకురా. వాటిలో కొంచెం కుంకుమ పువ్వు వేసి పట్టరామ్మా. సీనియర్, సెట్ చేసిన స్వీట్స్ లో టేస్ట్ ఉన్న స్వీట్ ఇదే. లీజియే. కుంకుమ పువ్వు ఫుల్ గా వేసావుగా, ఇవి తాగి మంచి కలరద్దాం. ఏంటి బాదాం మిల్క్ కూడా చియర్సా? మీరొకరు, మేము టీ తాగినా సరే టిక్ టీ తాగినా సరే ముందుగా చేస్తూనే మొదలు పెడతాం. ఏంటి టీనేజ్ లో ఉన్న మీరు మ్యారేజ్ గురించి ఫీల్ అవ్వాలి. ఇలా టిక్ 20 గురించి మాట్లాడితే నాకు ఫీల్ అవుతుంది. ఓకే సారీ, ఇకపై నేను అలా మాట్లాడను. సో స్వీట్. విన్నారుగా సీనియర్. ఏంట్రా గులాబ్ జామ్ నిన్ను ముద్దు చేసి పోతోంది. ఊరుకోండి, చూసారా రీఎంట్రీ? కిస్ ఇచ్చాను చూసారా? సీనియర్, ఒక విత్తు మొలకెత్తి అది తీగలా అల్లుకుపోవడానికి ఒక కర్ర అవసరం అవుతుంది కదా, ఆ కర్ర నేను. కర్ర బాగా పాతబడిపోయినట్టుంది. ఈర్ష్యపడకు సీనియర్. సీనియర్ సేట్ వచ్చాడు. సేటు డబ్బు పట్టుకొస్తున్నాడు. ఓకే, ఈరోజు బాగా ఎంజాయ్ చేయాలి. ఇందులో 3000 రూపాయలు ఉన్నాయి, దీంతో బాగా ఎంజాయ్ చేయండి. సేటు, ఈ 3000 రూపాయలు సందు దాటేలోగా అయిపోతాయి. పైన ఎంతో కొంత వేసివు. ఇందా ఇది ఉంచుకొని బాగా ఎంజాయ్ చేయండి. 1 రూపాయితో ఎంజాయ్ చేయాలట. ఏం సేటు, ఈ 1 రూపాయితో మేము ఎంజాయ్ చేయాలా? బాగా ఎంజాయ్ చేయండి. బాగా ఎంజాయ్ చేయాలా? దెయ్యం దెబ్బ కొట్టిన వీడు మారలేదురా. ఇంకోసారి కొడితే మారతాడు. అవునరా. ఏం సీనియర్, మనం సేటుకి ఎంత విశ్వాసంగా పనిచేస్తున్నా సరే ఒక బాదంగీరు ఒక స్వీట్ పానికి మించి ఇవ్వనంటాడేంటి? అందుకేరా నేను ఒక ఐడియా వేశాను. ఏం ఐడియా? పాత బస్ స్టాండ్ రా. రైట్. ఏంటన్నా? డూప్లికేట్ తాళంతో స్టార్ట్ చేసి నువ్వు వ్యాన్ ని తీసుకెళ్లి ఊరు పెట్టి శ్మశానం దగ్గర వెయిట్ చేయి. మనం అక్కడ మీట్ అవుదాం. బయటకు వస్తే వంశనాశనం. రేయ్, బండిని ఎవరా తీసుకెళ్తున్నారు? సెటు, ఆ బండది మనుషులు పంపించి వ్యాన్ ని తీసుకెళ్ళిపోతుంది. నేను వెళ్ళి పట్టుకోనా? పరిగెత్తుకెళ్ళి పట్టుకోండి రా. పోండ్రా. స్టార్ట్ ద బిల్లీ డాన్స్ మ్యూజిక్. పోండ్రా. సీనియర్, 1 రూపాయి పెట్టుబడి చెప్పు. పెట్టకుండా రేషన్ కార్డు, ఐడి, బ్యాంక్ బ్యాలెన్స్ ఏదీ లేకుండా ఒక బండికి ఓనర్ అవ్వడం ఎంత పెద్ద సంతోషమో తెలుసా? ఓనర్ నువ్వు కాదు, నేను ఓనర్ని. తీసుకున్న 2 లక్షలతో గంధపు చెక్కలు కొనబోతున్నా. వాటిని తీసుకెళ్లి చెన్నైలో కనుక అమ్మేస్తే 5 రెట్లు లాభం వస్తుంది. దృష్టంతా చేసే బిజినెస్ మీద ఉండాలరా. సీనియర్, అలా చూడండి, సౌత్ ఇండియా దేవతని ఇక ప్రతి చింత చెట్టు కింద ఇలాంటి దేవతలు నిలబడతారు. బండి ఆపరా, పంచదార చిలక చెయ్యి ఊపుతోందిరా. హలో, లిఫ్ట్. అడుగులో అందాల రాణి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? సీనియర్, నడుము అదిరింది. NH-47 చిత్తూరు రోడ్డు కలిసినట్టుగా నడుం చూడరా ఎంత నాజుగ్గా మెరుస్తోందో. అయ్యో, ఈ చిరునవ్వుకి ఎంతమంది కోటీశ్వరులు లక్షాధికారులు అవుతారో తెలియలేదే స్వామి. రండి, వచ్చి కూర్చోండి. మావోయ్, మావా, ఒక పార్టీ దొరికింది. రండి బాసు, మీకు సీటు లేదంటావా? సీట్ ఇంట్లో పనిచేసేవాళ్ళు. కూర్చోండి. మీరు రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరొచ్చి కూర్చోగానే బండికే సూపర్ కళ వచ్చేసింది. నీ పేరేంటి? గంగా. అదిరిందనుకో, మల్లెల వాసన అబ్బా గుమ్మగుమలాడుతోంది. మావా, కటింగ్ వేస్తావా? వేస్తాను. రాగా దొరుకుతుందా? అయ్యో, ఎందుకు దొరకదు? మేడం, మీరు కటింగ్ వేస్తారా? ఎప్పుడో ఒకసారి. అయ్యో, మీ మాటలు వింటుంటే నాకు 3 తన్నుకొచ్చేస్తుంది. త్వరగా
సాక్షాత్కారం అవుతున్నాం. పులి జాగ్రత్తగా దిగు. ఎటు చూసినా ఒక్కడు కూడా కనబడటం లేదు. ఏరా ఎప్పుడు చూసినా జనాలు తిరగడానికి ఇది ఏమన్నా ఎయిర్పోర్టా, రైల్వే స్టేషనా? అడివి. హలో, మీరేనా సీనియర్ గ్రూప్? నేనే సీనియర్ని. ఏది 100 రూపాయల నోట్ నంబర్ చెప్పు. 7BR323202. కరెక్ట్. రాత్రి పగలుగా ఉంటుంది. పగలు రాత్రిలా ఉంటుంది. మధ్యాహ్నం 3 కాకులు. హలో, మీకోసం రెడ్డి గారు ఎదురు చూస్తున్నారు, రండి. రెండో ఇదేమిటి బండరాయికి నామాలు పెట్టి నిలబెట్టినట్టున్నారు? ఓయ్, ఈయన బండ్రాయా? ఇది కరిగించి పోసిన ఉక్కయ్యా. ఈయనయా రెడ్డి గారు. నమస్కారం నమస్కారం. డబ్బు రెడీయా? వస్తువు చూపించండి, డబ్బులు ఇచ్చేస్తా. ఓయ్, గంధపు చెక్కలు మా బండ్లోనే ఉన్నాయి. డబ్బులు ఇచ్చారంటే పొలిమేరలు దాటొచ్చి మా వాళ్ళే డోర్ డెలివరీ ఇస్తారు. రెడ్డి గారు, బండి నిండా చంద్రపు దుంగలు కొంటున్నాం. కొసరగా 1-2 చంద్రపు చెక్కలు ఎత్తారా? కొసురు లేదు గిసురు లేదు. ఇదేమైనా వంకాల వ్యాపారమా, గంధపు చెక్కల వ్యాపారం? కాపాడకండి సీనియర్. ఆ 2 లక్షలు ఇచ్చేయండి. ఇదిగో గోవిందా గోవిందా. డబ్బులు తీసుకుని పోయినా. పోలీసులు వచ్చేస్తున్నారు. పోయాయి 2 లక్షలు 2 నిమిషాలు పోయాయి. ఏమండి, మేమే డబ్బు పోయి ఏడుతుంటే మీరేంటి కక్కాపికాని నవ్వుతున్నారు కదా? రెడ్డిని మీరు చూసారా? డబ్బు చేతులు మారగానే విజిల్ శబ్దం వచ్చిందా? వచ్చింది. పోలీసులు వస్తున్నారు, ఎస్కేప్ అవ్వండి అని చెప్పారా? ఏమండి, గంగా అంజనవే చూసినట్టుగా అన్ని టకటగా అలా చెప్పేస్తున్నారేంటి? మీకెలా తెలుసు? దీన్నే 10 ఏళ్లగా చేస్తున్నాడు ఆ రెడ్డి. ఏమంటున్నారు? నమ్మకం లేకపోతే బండి వెనక్కి పోనివ్వండి. ఈ పాటికి డబ్బుని వాటాలేసుకుంటూ ఉంటారు. రెడ్డన్నా, 5 రూపాయలు విజిల్ కొని 5 లక్షలు సంపాదించావన్నా. నేను చెట్లు నరికి సంపాదించింది తక్కువ, ఇలా విజిల్ ఊది సంపాదించింది ఎక్కువ. నువ్వు అయ్యా స్వామి, ఏడుకొండవాడా, ఇదిగోండి తీసుకోండి మీ వాటా. ఆ డబ్బో ఇది నాకురా. అన్నా, ఈ డబ్బు చాలదన్నా. నా పెళ్ళానికి మొదటి ప్రసవం చూసి ఇవ్వన్నా. ఏయ్, ఆ ప్రసవాన్ని మేం చేయిస్తారా? మళ్ళీ వచ్చారండి. రేయ్, రావద్దు, తిరిగి వెళ్ళిపోండి. ఇంతవరకు నేను చెట్లే నరికేవాడిని, ఇప్పుడు మీ తలలు నరికేస్తా. రెడ్డన్నా, కోపంలో మాటగట్ర చేయకన్నా. ఎనడయ్యా, నీకు అసలు భయం లేదా? రండి రండి. థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ బ్రో. అదేంటి బ్రో, మిమ్మల్ని చూడగానే రెడ్డి వాళ్ళు సుడిగాల్లా వేగంగా పారిపోయారు? నా మరో మొహాన్ని చూపించాను. మీకు మరో ముఖం ఉందా? అది వేరు బాస్. నేను వడ్డీకి తీసుకున్న 10 లక్షలకి ఎంటీ బాండ్ పేపర్లో 10 కోట్లకి ఫిల్ చేసుకున్నారు. ప్లీజ్ నాకు 3 months టైం ఇవ్వండి, డబ్బు రిటర్న్ చేస్తాను. సేట్జీ, రేపు మా అమ్మాయి అరెస్ట్ అయితే చేతిలో ఉన్న పిక్చర్లు పోతాయి, పరువు ప్రతిష్టలో పోతాయి. ప్లీజ్ సేట్జీ. 50,000 పట్టుచీర కట్టుకొని సేటు శాడిస్ట్ అని కోర్టులో పత్రికల వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిందే నీ కూతురు. అప్పుడేమైంది నీ బుద్ధి? 10 సినిమాల్లో నటించావు, 5 స్టార్ నైట్లకు విదేశాలకు వెళ్ళొచ్చావు. నీ కళాసేవను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేశావు. నువ్వు కోర్టుకెళ్తావో జైలుకెళ్తావో నాకేంటి, పండి బయటికి. డబ్బు తీసుకున్నప్పుడు తెలియవా ఇవన్నీ? ప్లీజ్ మీరేం చేయమన్నా చేస్తాను, నన్ను కాపాడండి సేట్జీ. ఎందరొచ్చినా నేను రెడీ అనే సినిమాలో ఐటమ్ సాంగ్ చేశావే, అది చూసి సినిమాకు ఫైనాన్స్ చేసిన నేనే కాదు, నా 2 పిల్లలు టంగైపోయారు. సానియా,
నువ్వు మా వాడితో పైకి వెళ్ళి వడ్డీ విషయం డిస్కస్ చెయ్యమ్మా. రేయ్ తీసుకెళ్ళరా. ఏంటమ్మా అమ్మ వైపు చూస్తున్నావు? అమ్మతో నేను అసలు విషయం మాట్లాడాలి. నువ్వు వెళ్ళి పిల్లలతో వడ్డీ విషయం మాట్లాడమ్మా. ఏంటి పొమ్మా, పైకి వెళ్ళమ్మా. తీసుకెళ్ళరా. రా సానియా. చూడు సానియా, మా కాల్మనీ వాళ్ళకి వడ్డీ బిజినెస్ కాదు, సెక్స్ రాకెట్ బిజినెస్ కూడా ఉంది. పదా. అమ్మా రామ్మా. ఈ ఇంటి లోపల ఇన్ని రాగి రేకులు తాయితులు ఉంచుకుని మళ్ళీ ఎందుకు ఇలాంటి పాపం చేస్తారు? ఇప్పుడు ఓకేనా? కోర్టుకు పోతావా, బెడ్ లో పడుకుంటావా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చెప్పు. ఓకే. ఎంజాయ్. ఓకే. సేటు చంద్రపు చెక్కలు వచ్చేసాయి. గేటు ఓపెన్ చేయి సెట్. చకల్ చకల్ గంధం. జూనియర్, సేటు బండి గురించి అడుగుతాడు, నేను నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తాను, మీరు మూసుకొని ఉండాలి, సరేనా? హే కూల్ డౌన్. రే చూసుకుని నడవండ్రా, తల మీద తాయితులు పడతాయేమో. ఎవర్రా పిల్ల? అరే శృంగారతారా సానియా. నేను నమ్మలేకపోతున్నాను. కాకులు పెట్టే తెల్లటి గుడ్లు. ఇంకా గుడ్లు అమ్ముతున్నారా? అయ్యో మిమ్మల్ని చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు. ఆటోగ్రాఫ్ తీసుకుందామంటే పెన్ను లేదు, పేపర్ లేదు. ఒక పని చేయండి, మీ వేలుతో నా బట్టతల మీద సంతకం పెట్టండి. ఒక ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతాను. ఎన్ని లైక్స్ కామెంట్స్ వస్తాయో చూద్దాం. సానియా, ఫుల్ మీల్స్ పెట్టి నన్ను తృప్తిపరిచావు. వారానికోసారి వచ్చావంటే నీ వడ్డీ తగ్గుతుంది, నా టెన్షన్ తగ్గుతుంది. బాయ్. లోపలేదో వస్తువు ఉందే. వస్తువు కాదు, తాయెత్తు. ఎప్పుడు పెట్టారో తెలీదు, బట్ నాట్ సేఫ్. వీ హ్యావ్ టు రిమూవ్ ఇమీడియట్లీ. ఏంట్రా చూస్తున్నావు? ఎరా, అమ్మాయిలకి వడ్డీకి డబ్బులిచ్చి డబ్బు అడగకుండా వాళ్ళ శీలాన్ని అడుగుతారా మీరు? నీకు ఆపరేషన్ చేయాల్సింది కాళ్ళకి కాదురా, వాటికి మధ్యలో. నా తాయెత్తు, నా తాయిత్ అక్కడ, నా తాయిత్ ఏది? సీనియర్, కాయిన్ మీద ఉండే 3 సింహాల్లాగా మన ముగ్గురం ఐకమత్యంగా ఉన్నాం. కానీ మనం మేధావులం కాదు. ఎవరన్నారు? ఊరంతా చెప్తున్నారు. సింగం పార్ట్ 1, సింగం పార్ట్ 2 డైరెక్టర్ హరి రిలీజ్ చేసి ఉండొచ్చు, కానీ సింగం 3ని మన ముగ్గురువేనా రిలీజ్ చేయబోతున్నాం. సీనియర్ సీనియర్, ఆ సేటు గాని ఎక్స్ట్రా డబ్బులు అడిగితే 1 రూపాయి కాయిన్ విసిరేస్తాడా? ఆ 1 రూపాయి కాయిన్తో మనం ఉచ్చ స్థాయికి వెళ్ళటానికి శివాజీ సినిమాలో వచ్చే సూపర్ స్టార్లమా? సీనియర్, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? సెటు కూతురు లవ్ చేయబోతున్నావా? బహుత్ అచ్చా హై. నేను హిందీ సినిమాలు చాలా చూశాను. సేటుకో అమ్మాయి ఉందని నేను పనిలో చేరాను. సేట్ ఇంట్లో ఉండే వంట పాత్రలు తోమైనా నేను తనకి పార్ట్నర్ అయిపోలేనా? ఏమంటావు సీనియర్? నేను ఒక ప్లాన్ వేశాను రా. ఏం ప్లాను? ఇంతవరకు బైకులను ఎత్తుకొచ్చాం, కార్లను ఎత్తుకొచ్చాం, ఆటోలను ఎత్తుకొచ్చాం, కానీ ఇప్పుడు సేట్ నే ఎత్తుకొచ్చేస్తున్నాం. సేట్ నే ఎత్తుకొస్తే మనకెవరు డబ్బులు ఇస్తారు? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే వడ్డీ డబ్బులు తీసుకొని పరిగెత్తుకొస్తాడు. నువ్వు సీనియర్వే కాదు, సూపర్ సీనియర్. మనం వాడిని ఎలా ఎత్తుకురాగలం? వాడి చుట్టూ రౌడీలు గుండాలు ఉంటారు కదా, ఎలా? దానికో దారి ఉందిరా.
రేపు సూర్యగ్రహణం. సూర్యుని ప్రత్యక్షంగా చూస్తే కళ్ళు పోతాయని ఎవడు బయటికి రాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని లోపలికి వెళుతున్నావు, సెట్ నెత్తుకొచ్చేస్తున్నావు. కరెక్ట్. ఈ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు మనుషులకే కాదు ఆత్మలకు ప్రేతాత్మలకు కూడా ఉపయోగపడతాయని మా తాత చెప్తూ ఉంటే విన్నాను. ఆత్మలకు ప్రేతాత్మలకు ఉపయోగపడినప్పుడు ఆవారగాళ్ళం మనకు ఉపయోగపడవా? గ్రహణం, సూర్యగ్రహణం, గ్రహణం. సూర్యగ్రహణం. సూర్యగ్రహణం. గ్రహణం. ఎంతమంది దేవుళ్ళ శక్తులు ఏకమైనా యముణ్ణి ఏమీ చేయలేవో. పాపం చేసిన వాడికి యముణ్ణి నేనేరా ఏసేస్తాను రా వాణ్ణి. సేటు ఫోన్ తీయరా, తీయకుంటే నువ్వు చస్తావురా. ఫోన్ తీ. హలో సేటు, చండా స్వామిని మాట్లాడుతున్నా. చెప్పండి స్వామీజీ. మీ బాబు ఎక్కడా? హరిద్వార్కి వెళ్ళారు. అయితే ఇంట్లో ఉన్న నీకే ఆపద. ఏమంటున్నారు స్వామీజీ? ఇవాళ సూర్యగ్రహణం. గ్రహరాశులు మొత్తం మారే సమయం. మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఏవీ పని చెయ్యవు. నా చెయ్యి దాటిపోయింది. నువ్వు చావబోతున్నావు. పూజ గదిలోకి పరిగెత్తి దీపం వెలిగించు. పంజాగుట్టుకి చెందిన పారిశ్రామికవేత్త గోత్రసేట్ కుమారుడు జగన్ సేట్ ని గుర్తు తెలియని మనుషులెవరో దారుణంగా హత్య చేసి తప్పించుకునిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్య చేసి పారిపోయిన వారెవరో తెలియక పోలీసు వర్గం మల్లగులాలు పడుతోంది. ఈ హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకనందువల్ల ఈ కేసు ముందుకు సాగడం లేదని పోలీసు వర్గాలు తెలియజేశాయి. సేట్ మనం కిడ్నాప్ చేద్దాం అనుకుంటే సేటు కొడుకుని ఎవడో లేపేశాడ్రా. ఏంటి సీనియర్, ఎవడైనా నిలబడి ఇలా నాలుగు వెళ్ళబెట్టుకుని చేస్తాడా? ఛీ, అలా చూసారా? వాడు నిలబడి చచ్చిన పోజ్ చూస్తుంటే ఏ పిశాచో వాడితో కబాడీ ఆడినట్టుగా ఉంది. చచ్చిన వాడి నవ్వు తగ్గలే చూడండి. సేటు మన కమిషన్ తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కదా, దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఒక ఏడుపు ఏడుద్దావా? అక్కడికి వెళ్ళి మనం ఏడుపులు పెడబొబ్బులు పెట్టామంటే దీనికి కారణం మనమే అనుకుని పోలీసులు మనల్ని బొక్కలో తోస్తారు.
పోలీసులు చూస్తున్నారు. జీ ఛానల్ కోసం కెమెరామెన్ సుధీర్తో భవాని. తప్పకుండా 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 దానివ్వండి. డిస్టర్బ్ చేయదు. పక్కకి రా, పక్కకి రండి. దారుణం జరిగిపోయింది దారుణం జరిగిపోయింది. పూజ పూజ క్యా హువా బేటీ, కైసి హువా? ఏంటమ్మా, ఎలా జరిగిందమ్మా? తెలియలేదు పాపా, అన్నయ్య అరుపులు విని పరిగెత్తుకుని వచ్చాను. ఎలా జరిగిందో తెలియలేదు పాపా. अयो जगन बेटे, क्या हुआ? भगवान, कैसे हुआ ये? अयो जगन, जगन, ఎలా 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 జరిగిందో కనుక్కున్నారా? మీ అబ్బాయిని చంపిన వాళ్ళు డబ్బు కోసమో నగల కోసమో చంపలేదు సేట్జీ. మీ ఇంట్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని నేను చెక్ చేసి చూశాను. వాటిలో ఏది రికార్డు కాలేదు. దిస్ ఇస్ మిరాకిలస్. వాళ్ళే నా కొడుకుని చంపేశారు. వాళ్ళే నా కొడుకుని చంపేశారు. ఎవరు చెప్పండి, ఎవరు? పిశాచాలు. పిశాచా? బేటా, ఎలా మనల్ని కాపాడుకోవాలో ఏం అర్థం కావట్లేదే. నా కొడక ఏంటి మేడలో ఉంటున్న నీకు ఈ శవాల వాసన నచ్చలేదా? ఎన్ని మంత్రతంత్ర యంత్రాలు, ఏదీ నిన్ను కాపాడలేదా? బంగారంతో తాయెత్తు చేయించినా నిన్ను కాపాడదు. నా కుటుంబం గురించి మీకు మొత్తం తెలిసినట్టుంది. మీరెవరమ్మా? ఆ రోజు మీరు చెప్పిన మాట వినకుండా నా ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నాను. ఇంకా బలుల సంఖ్య తగ్గలేదు. శివుని ఆస్తి మాత్రమే వంశనాశనం కాదు, చేసిన పాపము వంశనాశనమే. డబ్బు, తోట, నగలు, బంగ్లాలు ఇవేమి నాకొద్దు. మిగిలిన నా ఇద్దరు పిల్లలకి ఏం కాకుండా ఉంటే దుగా, నువ్వు చేసిన పాపానికి బదులు చెప్పు. ఆశపడ్డ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేశాను. వాళ్ళ ఆత్మల శాంతికి నేనేం ప్రాయశ్చితం చేయాలి? ఏం ప్రాయశ్చితం చేయాలో చెప్పండి. ప్రాయశ్చిత్తమా? ఆ వంశంలో పుట్టిన వాడొకడు నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాడు. అఘోరాదిరమరం రౌద్రమదరం, అఘోరాదిరమరం రౌద్రమదరం, అఘోరాదిరమరం రౌద్రమదరం, అఘోరాదిరమరం రౌద్రమదరం, నరరుధీర మదర శంక నరనదార రౌద్రం, నరరుధీర మదన శంక నరన రాత్ర రౌద్రం, అఘోరాదిరమరం రౌద్రం, అఘోరాది
ఎవర్రా అది శ్మశానంలో? ఆగరా! ఏయ్! సచ్చినోళ్ళని పూర్తి చేసే శ్మశానంలో నీకేంట్రా పని? ఏయ్! ఎవర్రా నువ్వు? అడుగుతున్నాను కదా! ఏం సేట్జీ, ఎన్ని వ్యాపాకులు ఎక్కడవి? ఏదో అగ్నిగుండలో కూర్చున్నట్టు అలా కూర్చునున్నారు. రావయ్యా, బంగ్లా కొనే పార్టీ వచ్చిందా లేదా? ఎక్కడొచ్చారే? ఏ రోజైతే ఆ బిల్డింగ్ నా చేతికొచ్చిందో ఆ రోజే నా మనశ్శాంతి కూడా పోయింది. నా 2 కొడుకులు పోయారు. వెంటనే ఆ బంగ్లా అమ్మడానికి ఏదైనా పార్టీ ఉంటే చూడవయ్యా. ఆ బ్రహ్మాండమైన బంగ్లాలో పిశాచాలున్నాయని ప్రతి ఒక్కరిని భయపెట్టారు. ఎలా అమ్మగలం చెప్పండి? అందులో ఎవరు అద్దె కొనడానికి రావడం లేదు, కొనడానికి రావడం లేదు. అక్కడ ఎవరినైనా కొన్నాళ్ళ పాటు కాపురం ఉంచితేనే ఆ ఇంట్లో పిశాచాలు లేవని నమ్ముతారు. అయ్యో, వచ్చేశారు. ఎవరో ముగ్గురు పనికి మాలిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని అట్టాగే నొక్కేయండి. ఇప్పుడు చూడు. రండయ్యా, రండి. సేటు, ధూళిపేట నుంచి కారు ఏదో ఎత్తుకురావాలన్నావు కదా, అడ్రస్ అడ్వాన్స్ కొట్టు. ఆహా, మీకు వృత్తి మీద ఉన్న భక్తి నాకెంతో నచ్చింది. చూసావా, కనిపిస్తున్నారుగా. అసలు మీరు వేళ్లకు తింటున్నారా? ఎక్కడుంటున్నారు? సేటు, 500 కిలోమీటర్ల అవతలున్న మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఇలా అడగలేదు. వీడేంటి ఓవర్గా పోతున్నాడు? మునుపంతా రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏదైనా ఏచి కొంచెం చూసుకుని స్నానం చేసేవాళ్ళం. పనికిరాని ట్రైన్ చూసుకుని నిద్రపోయేవాళ్ళం. అలాగే బతుకు సాగిపోయేది. సేట్, వీళ్ళ వెనక చాలా చాలా కథలు ఉన్నట్టున్నాయే. ఇది కూడా విను. ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపాయలకు పెంచారు. సరే, ఏదైనా బస్ స్టాండ్ లో పడుకుందాం అనుకుంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి లేపి మత్తు దిగే వరకు ఎరకొడుతున్నారు. ఇన్నాళ్ళు నేను నా లాభాన్ని చూసుకున్నాను కానీ మీ కష్టాన్ని చూడలేదు. మా కోసం ఇలా ఏడుస్తున్నా. అయ్యో, కంటి నుంచి నీళ్లు కారడం ఆయనకున్న రోగం. వాటిని చూసి కూడా ఈ పిచ్చోళ్ళు నమ్మేస్తున్నారే. ఇక మీదట మీకు ఉండడానికి చోట్లేదని బాధపడకూడదు. వెళ్ళి నా బంగ్లాలో ఉండండి. ఏది ఏమైనా మీరు మాకు గాడ్ లాంటి వారు. ఊరంతా సేట్ చెడ్డవాడంటున్నా మీరు నన్ను గాడ్ లాంటి వాడు అన్నారే, అది నాకెంతో సంతోషంగా ఉంది. పూజ, ఇంకోసారి పిలవండి. పూజ, బంగ్లా కీస్ తీసుకురామ్మా. బాలు పాలు. హలో, నిన్ను కీస్ తీసుకురమ్మన్నాను కదా పూజ. లేదు పాపా, మీరు వీళ్ళు రాగానే బాదం పాలు తీసుకురమ్మంటారు, అందుకే అడ్వాన్స్ గా తీసుకొచ్చేసాను. సరే తీసుకోండి. సో కైండ్ ఆఫ్ యూ. సేటుకున్న ఒక్కగానొక్క కూతురు ఎందుకు కొరగాకుండా పోయేలా ఉంది. సేటు, ఈ బాదం పప్పు ఊరబెట్టిందా ఉడకబెట్టిందా? సారీ మళ్ళీనా? ఇదిగోండి కీస్. థ్యాంక్ యూ సార్. మీరా బంగ్లాలో పిశాచి. మీరా బంగ్లాకి పోయి హాయిగా నిద్రపోండి. ఎవరెలా పోతేనే ఆట మొదలైంది. రే, ఎంతవరకు ఎన్నో కప్పల్ని డూప్లికేట్ తాళాలతో తెరిచాం, కానీ మొట్టమొదటిసారిగా ఒరిజినల్ తాళంతో తెరుస్తున్నాం. ఓపెన్ ద గేట్. వావ్, అయ్యో బాబోయ్, సీనియర్ 5 స్టార్ హోటల్లో ఉండే బార్ లాగే ఉంది. ఇక మీదట పెంట కుప్పల దగ్గర మందు కొట్టాల్సిన పని ఉండదు. నా
జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. లా 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 లా. ఆకాశం పైన ఉంటుంది, భూమి కింద ఉంటుంది. ఎవరిదిరా బేసు వయసు? అది ఎక్కువ అంటే చెప్పిందే తిరిగి చెప్తుంది, కానీ ఇదేదో డిఫరెంట్ గా ఉంది. సంథింగ్ రాంగ్. ఇక్కడ పెట్టిన బ్యాగ్ లేవురా? అవును, ఏమైంది? రేయ్, ఇక్కడే కదరా పెట్టాం. అవును. ఏం బాసు, మనకి తెలియకుండా ఈ ఇంట్లో ఇంకెవరైనా కాపరు ఉంటున్నారా? లాక్ చేస్తున్న ఇంటిని మనమే కదరా తెరిచాం. తలుపు మూసుకుందిగా చూడు. రేయ్, లోపల పెట్టిన బ్యాగులు బయటికి ఎలా వచ్చారా? అదే నేను అడుగుతున్నాను, ఎవర్రా బ్యాగులు బయట పడేసింది? సరే, బ్యాగులు ఇక్కడికి ఎలా వచ్చాయో ఒక పెగ్గేసుకొని ఆలోచిద్దామా? అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. రే పులి, నాకు ఒంటేలు ఫౌంటైన్లా తన్నుకొస్తోందిరా. నన్ను ఎవడైనా చేయి పట్టుకుని బాత్రూమ్ తీసుకెళ్లి మూత్రం పోయించి తీసుకురండి. పొండి సీనియర్, ఇప్పుడు మీరే కదా నన్ను బాత్రూమ్ కి తీసుకెళ్లి ఒంటేలు పోయించి తీసుకొచ్చి పడుకోబెట్టారు. అప్పుడే మీరు అక్కడే ఒంటేలు పోసుకోవచ్చు కదా. నేనెప్పుడు నేను తీసుకెళ్లాను? మరి అయితే ఎవరు నన్ను కక్కొచ్చుకు తీసుకెళ్లి డ్రైవరీ విప్పదీసింది? నేనే బాస్. రే, సీనియర్ కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒంటేలు పోసుకొచ్చి ఇక్కడ పడుకోరా. తీరా పడుకో సీనియర్. ఎవడరా నువ్వు? ఈ బంగళాకి వాచ్మెన్ ని. బాస్, ఈ బ్యాలెన్స్ సరుకుని తీసుకోవచ్చా? అరే పులి, వాచ్మెన్ సరుకు అడుగుతున్నాడు రా. అరే, సరుకు గిరికాడికి వెంటనే నీ బుర్ర మీద ఉన్న పొచ్చంతా పీకేస్తాం. ఆడ బుర్ర మీద ఏం లేవురా పీకడానికి. అలా అన్నా బాగుంది. అరే, బాటిల్లో ఉన్న సరుకు లేదు, మనిషి లేడు. అరే పులి, సీనియర్, మన జూనియరే మనకు తెలియకుండా గ్యాప్ లో కొట్టేసి ఉంటాడు. గమ్మన పడుకోండి సీనియర్. అయితే ఓకే. అరే నొక్కేకండి రా. కొత్తింట్లో రాత్రంతా మందు కొట్టి మస్తు ఎంజాయ్ చేశాం కదా. రే, హలో బాస్. గంగా, బ్రో, గంగా, మునుపటి వల్లే మళ్ళీ కలుసుకుంటామని నేను కల్లో కూడా ఊహించలేదు గంగా. నేను కూడా అంకుల్. గంగా, నిన్ను ఆంధ్ర బోర్డర్ లో చూసాం, ఆ తర్వాత విజయవాడ హార్ట్ ఆఫ్ ది సెంటర్ లో చూసాం. నువ్వేమైనా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నావా? అద్దెకి ఇల్లు వెతుకుతున్నాం, మా బడ్జెట్ లో దొరకలేదు. మేము ఒక బంగ్లాలో కలిసి ఉంటున్నాం, వస్తారా? బంగ్లా అంటే అద్దె ఎక్కువగా ఉంటుందేమో. ఏంటి బ్రో, అదే ఏసీ, వాటర్, ఈబీ, ఎవ్రీథింగ్ ఓసీ బికాజ్ ఆఫ్ గంగా. ఓకే అని చెప్పు గంగా. ఓకే. ఏమయ్యా సీనియర్, ఆటోకి క్యాష్ అడ్రస్ ఇచ్చొచ్చావి, ఇంకా అమ్మాయి రాలేదేంటి? ఒకవేళ ఎస్కేప్ అయిపోయిందా? తను ఇంటి కోసం వెతుకుతోందిరా. అదే కదా. అంతేకాకుండా తనకి వృత్తి మీద భక్తి కొంచెం ఎక్కువరా, తప్పకుండా వస్తుంది. అరే వచ్చేసిందిరా. ఏమయ్యా, రేటు మాట్లాడామా, ఇంట్లో ఉన్నావా లేకుండా ఎందుకయ్యా నాలెవరితో పాటు వెనకాలే వస్తున్నాడు? అదే కదా పులి, వాడిని కొట్టి తరివేస్తా, మనకి ఇక వాడి గొడవ ఉండనే ఉండదు. నీలెవరా వీళ్ళెవరా నాలెవరా అని తర్వాత తెలుసుకుందాం. ముందు గుర్రాన్ని లోపలికి తీసుకెళ్లి దానా పెడదాం రండ్రా. గంగా, ఈ ఇంటికి ఇంతవరకు అడుక్కు తినే అమ్మాయి కూడా రాలేదు. అవును, వచ్చిన అందమైన మొదటి అమ్మాయివి నువ్వే. చూడండి, అందం ఉన్న చోట ఆపద కూడా పొంచుంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ అబ్బాయిని ఫ్రీగా ఉండమంటే ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు. బ్రో, గంగని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు. తెల్లవారులు మేము మాట్లాడుకోవాలి. దోమలు కుట్టినా పర్వాలేదు కానీ నువ్వు వెళ్ళి పెరట్లో పడుకో. ఇవాల్టితో నన్ను పట్టి పీడిస్తున్న పిశాచి పీడ విరగడవుతుంది. ఒక మండలం పాటు పూజ చేసిన దీన్ని
ఈ ఇంట్లో పెట్టగానే ఈ టెంకాయ కుళ్ళిపోయినట్టుగా ఆ ఆత్మలు కూడా అంతమవుతాయి. ఏయ్, చెప్పండి సేటు. ఈ ఇంట్లో పిశాచాలున్నాయని చెప్తే ఆ ముగ్గురు పారిపోతారు. అవును. దిష్టికాయ కట్టడానికి వచ్చామని చెప్పాలి. హారం కూడా ఎవడ్రా ఈ టైంలో మనల్ని డిస్టర్బ్ చేస్తుంది? ఈ ఎవడాడు? సేట్ వచ్చినట్టున్నాడు రా. అవును కదా, మంత్రించిన తాయెత్తిని మెడలో కట్టుకుని పడుకోకుండా ఎక్కడికి ఎందుకు వచ్చాడు? దిగండి సేటు. మా మావయ్య వచ్చాడు. ఏంటి సేటు? రండి 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 రండి. ఇంట్లో అయితే మంత్రాలు తంత్రాలతో ఉండేవారు, ఇక్కడికి మంది బార్పలంతో వచ్చారు. బంగ్లాలో ఏదైనా ప్రాబ్లమా? కళ్ళలో ఏమైనా వస్తున్నాయా? కళ్ళలోనా? కళ్ళకి ఏమైనా కనపడుతున్నాయా? లేదే. ఏవేవో చేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఏవి నా దగ్గర ఫలించవరా? ఏంటి సీనియర్ మిమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నాడు? అదేరా, నాకు ఏమీ అర్థం కాలా. ఒకటి మిరాకిల్ గా ఉంది, నాతో అయినా చెప్పెళ్ళుండొచ్చుగా. నాతో చెప్పే వెళ్ళారు. ఎవడ్రా నువ్వు? ఈ బంగళాకి వాచ్మ్యాన్. మేము వచ్చినప్పుడు నువ్వు లేవు. వచ్చినప్పుడు యూరిన్కి వెళ్ళాను, తర్వాత జిప్పు పెట్టుకున్నా. ఏంటి సీనియర్ వీడు ఏదేదో వాగుతున్నాడు? చాలు చాలు, మాట్లాడింది చాలు. హద్దు దాటుకుని రండి. నువ్వు హద్దు దాటి రమ్మంటున్నావు, సేట్ అక్కడ సరిహద్దు దాటుతున్నాడు. సీనియర్ అలా చూడండి, సేటు దెయ్యానికి భయపడి దేవుడు వెనకాల దాక్కున్నాడు. సేటు బయటికి రా. సేటు కమాన్ సేటు స్టాండ్ అప్. వద్దు సేటు, వెళ్ళద్దు. నువ్వు రూపం మార్చుకొని వచ్చావు. నువ్వు పిశాచివి, పిశాచివి. సేటు గోప కుయ్యమనేటట్టుగా 4 మాటల తోటాలు వదులుతాం. వల్లకాడి సవాలు వేడిని తట్టుకోలేక లేచి ఆడని. స్టార్ట్ ద పిశాచి మ్యూజిక్. ఐ లవ్ యు రా బంగారం. ఈ డగ్లస్ కోసం నువ్వు కూడా ఒక ఐ లవ్ యూ వదలొచ్చు కదా. ఐ లవ్ యూ. డగ్లస్, నువ్వా? ఏంట్రా, ఎలా ఉన్నావు? నేను నా కుటుంబం ఇంతవరకు బాగానే ఉన్నాం, కానీ దాన్ని చెడగొట్టడానికి తమరు ఇప్పుడు దిగారు కదా. కోపడకు డగ్లస్. అవును, ఈ టీ కోట్ ఎవరిది? నాదేనయ్యా. ఏంటి, టీ కొట్టికి ఓనర్ అయ్యావా? అవును. సరే, ముందు కూర్చొని మాట్లాడుకుందాం. దానికి ముందు మిరపవాడలు ఆర్డర్ చేయి. ఇప్పుడు వడ తనుష్క వడంటూ కొత్త కొత్త వడలు వేస్తున్నాం. అవే కాకుండా స్పెషల్ వడలు కూడా వేస్తున్నాం సామి. 3 వడ. దగ్గ వడలో రావడానికి లేట్ అయ్యేలా ఉంది. అందుకే సీనియర్ వాణిని పిలిచి సూదిలో దారం ఎక్కించినట్టుగా. నువ్వు నోరు మీద. కరెక్ట్. వేడి వేడిగా 3 టీలు చేసి పట్టరా. ఏమయ్యా, మీరంతా దెయ్యాల బంగ్లాలోనే కదా కాపురం ఉంటారు. ఆ దెయ్యాల వేడి చాలేదా ఇంకా వేడి వేడిగా టీ అడుగుతున్నారు? దగ్గు ఏంటి నువ్వు అనేది? అవునయ్యా, మీరుంటున్న ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయి. అంతేకాదు, ఈ దెయ్యాలకి కాంచనాలో ఉన్న దెయ్యాలకి లింక్ ఉందంట. ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు అర్ధరాత్రి పూట చంద్రముఖిని కూడా కలుస్తాయట. అయ్యో, ఆ ఇంటి ఓనర్ ఎలా చచ్చిపోయాడో నాకే కాదు ఎవరికీ తెలీదు. అసలు ఆ దెయ్యాలతో మీరు ఎలా వేగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ గేటు దానికదే తెరుచుకుంటోందట, దానికదే పూసుకుంటోందట. రాత్రి 9 గంటలకు ఆ ఊర్లో ఉన్న కుక్కలన్నీ ఆ ఇంటి దగ్గరికి చేరి అని మొరుగుతున్నాయంటయ్యా. ఆ దెయ్యాలకి ఆ కుక్కలకి ఏదో కనెక్షన్ ఉందంటయ్యా. కనెక్షన్? ఇంతకీ మీరు పెద్ద దిక్కెవరు? అయ్యయ్యో, మీ కర్మ కాలిపోయితే నేనేం చెయ్యను. ఆ దెయ్యాలకి పెద్ద దిక్కులంటేనే ఇష్టం అంటయ్యా. దయ్యాలు పిశాచాలు అంతేనయ్యా. అవును, ఇంతకీ ఆ ఇంటికి వాచ్మెన్ ఉన్నాడా? వాడికేంట్రా, రోజుకి 60 పొరడాలు తిని 5 నిమిషాలకు ఒకసారి కక్కుసుకెళ్తున్నాడు. ఇంకా ఉన్నాడా? ఒరే డగ్గు, పొద్దున్నే కాఫీ తాగే టైంలో కక్కుసిపోయేలాగా కథలు చెప్పక చూసుకో. ఒరే డగ్లస్, నేను నీ కడుపు మీద చాలా సార్లు కొట్టాను, అందుకని భయంకరమైన దెయ్యం కథలు చెప్పి బెదరు కొట్టకరా. వేడిగా ఉన్నాయి, తినండి. ఏమ్మా, వడలేగా తెచ్చావు? వడలెందుకమ్మా ఒళ్ళంతా ఉడికేలాగా భయపెట్టిస్తున్నావు? ఛీ, ఇదిగో తిను. ఇదిగో సాఫ్ట్గా మాట్లాడు, ఓకే? వాణి, వడంతా వెంట్రుకలు ఉన్నాయి ఏంటి? నా వడలో కూడా వెంట్రుకలు ఉన్నాయరా. ఏంటి, ఇదేనా వాణి స్పెషల్ వడ? అంటే వడలద్దే స్థలం అలాంటిది. ఎక్కడ తట్టి వేస్తున్నాడు రా వాడు, రండి చూద్దాం. దరిద్ర పోటీ ఎదవల్లారా. రే, ఇవి వాడి వడలు కావరా, చంకల వడలు. మన ఇంట్లో పిశాచాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒంటి చెయ్యి పిశాచితో చంకల వడలు వేయిస్తున్నాడు రా.
రే జూనియర్, సీనియర్, ఈ ఇంటికి ఈ రూటు మనకే కొత్త. అవును. పిశాచికి తెలియదు కదా. తెలీదు. తెలిసినా పర్వాలేదు, ఏ మన దగ్గర పవర్ ఉంది కదా. రే చెప్పండి సీనియర్. ఏంట్రా ఇది? ఈ ఇంట్లో ఎక్కడ దూరినా తిరిగి హాల్లోకి వచ్చేస్తున్నావు. సీనియర్, ఈ ఇల్లు కట్టిన వాడు ఏదో పెద్ద దెయ్యం పట్టిన వాడై ఉంటాడు. బాస్, ఈ ఇంట్లో 10 రూమ్లు, 8 ఏసీలు, పెద్ద ఇల్లు బాస్. ఎటు వెళ్ళినా చివరికి హాల్లోకి రావాల్సిందే. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవ్వరూ లేనప్పుడు ఈ ఇల్లంతా తిరిగి చూసాం. తెలుసా నీకు? అదలా ఉంచండి. మాలలు, కత్తులు, కటారులతో వచ్చారు. ఏంటి విషయం? ఈ ఇంట్లో పిశాచుందని బయట చెప్పుకుంటున్నారు. అందులోను కన్నెరికం జరగని పిశాచంట కదా. ఏంటి పిశాచాలో టైపులు గీపులు? పిశాచ్ ఎన్నోర్మై. ఏ పిశాచ్ అంటే మీకు భయమా? బ్రో, నేను చిన్నప్పుడు పిశాచాలకు బీర్లు ఇప్పించి పిక్నిక్ కూడా తీసుకువెళ్ళాను. బాస్, సీనియర్ పిశాచానికి బీరే ఇప్పించాడు, కానీ నేను పిశాచాన్ని మంచం మీద పడుకోబెట్టి పిశాచాల్ని మంచం మీద పడుకోబెట్టి ఎన్నో ప్రసవాలు చేసేవాడిని నేను. ఐఎమ్ ఎ డాక్టర్, డెవిల్ డాక్టర్. ఓ, పిశాచానికి ప్రసవం చేసేది నువ్వేనా? యా గంగా. మరైతే నెత్తి మీద ఎందుకు ఆ విభూది? ఫ్యాషన్. తర్వాత ఈ విభూతిని చూస్తే పిశాచాలన్నీ పంచర్ అవుతాయి. మతం మారిన పిశాచ్ అయితే అప్పుడేం చేస్తారు? కసుమూరు దర్గాలో మంత్రించి కట్టిన తాయెత్తుంది. ఇది మలయాళ మాంత్రికుడు మంత్రిచ్చిచ్చిన కుంకుమ. అది మాత్రమే కాదు, ఇలా చూడండి. ఇంతవరకు అణిగిమణిగి ఉంటాయి. వాటిని మీరి పిశాచి మీ మీదకెక్కితే దానికి ఒక దారి ఉంది. ఏంటా దారి? పిశాచి మా పైకి ఎక్కక ముందే మేము దారిపైకి ఎక్కేస్తాం. సీనియర్, గంగకు కుంకుమ ఇవ్వండి. ఇదిగోండి ఆంజనేయ గుడి కుంకుమ. దీన్ని పెట్టుకుంటే పిశాచి పారిపోతుంది. సారీ బస్సు, ఒక్క నిమిషం. అదేమొద్దు. ఇక్కడ ఇన్ని వెపన్స్ ఉండగా పిశాచి వాటిని దాటుకొని రాలేదు. వాటిని తీసి పక్కన పడేయండి. ఓకే బాస్. స్టార్ట్ ద మ్యూజిక్. అందమైన గంగా, మేము శృతి చేసుకుని ఫ్రెష్ అయిపోయాం. మా కోసం ఓ పాట పాడు బంగారం. నాకు పాడడం రాదు. అయ్యయ్యో, కనీసం ఒక డాన్స్ అన్న చెయ్యి. అవును, డాన్స్ కూడా రాదు. కావాలంటే నేను ఒక కథ చెప్పినా మీకు? ఏంటి కథ? చందమామ కథ లేక అవతార్ కథ? నేను అనుభవించిన కథ. ఓ, నేటివిటీ కథ. స్టార్ట్ ద కథ. నేను శివ కలుసుకోవడం పోయిన జన్మ సుకృతమో లేక వచ్చే జన్మ ఆరంభమో నాకు తెలియలేదు. చిన్నతనం నుంచి నాకు 3 విషయాలు బాగా ఇష్టం. మామిడికాయలు తినడం, బాస్కెట్బాల్ ఆడుకోవడం, శివాని వెంటపడి లవ్ చేయడం. నీకో విషయం తెలుసా గంగా? ఏంటి? కడుపుతో ఉన్న వాళ్ళు మాత్రమే పుల్ల మామిడికాయలు తింటారని నేను విన్నాను. అలాగా మామ్స్? మా లవ్ ని
ఇద్దరిళ్లలోనూ ఒప్పుకున్నారు. కానీ శంకర్ అన్న మాత్రం ఒప్పుకోలేదు. హే మామ్స్, వద్దు, చెప్పేది విను. ఏంటి శంకరన్న అలా వచ్చి గుద్దేశావు? ఏయ్, నా తోడ పుట్టిన వాడిని మాంస్ అని పిలుస్తున్నావు? నేను నీకు అన్నయ్యనా? ఇక నుంచి నన్నే నువ్వు మాంస్ అని పిలవాలి, అర్థమైందా? పెప్పర్ వేయకుండానే లెగ్ పీస్ సూపర్గా ఉంది. అన్నయ్య, నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. పోరా పో. 50 కిలోల హల్వా దొరకగానే మీ అన్నయ్య నీకు శత్రువు అయ్యాడు కదా. ఆ రోజు స్కూల్ వదలగానే నేనింటికి భయపడుతూనే వెళ్ళాను. నన్ను అన్నయ్య పిలవద్దని చెప్పానా? నన్ను కొట్టి చోట నీ పెదవులతో ఇప్పుడే నువ్వు ముద్దులు పెట్టాలి. నువ్వు శివని ప్రేమించు పెళ్లి చేసుకో, కానీ ఈ 50 కిలోల హల్వా నాకిప్పుడు ఫుల్గా కావాలి. వదలలేదని నువ్వు బయటకు వచ్చామా? రమ్మంటుంటే కొట్టండి వాడి. చెయ్యకూడని తప్పు చేసి ఎలా కూర్చున్నాడు? కొట్టి చంపండి. ఇలాంటి కొడుకులు కన్నందుకు సిగ్గుతో చస్తున్నాను. నా కడుపున పుట్టి తోడు పుట్టిన వాడికి ద్రోహం చేసి రాయిలా కూర్చున్నాడు. ఈ కడుపునే కదరా వాడు పుట్టాడు. నీకు గంగతో అలా ప్రవర్తించాలని ఎలా అనిపించిందిరా? తను నీ తమ్ముడు కాబోయే భార్యరా. కొట్టి చంపండి. వెళ్ళి క్షమాపణ అడుగు. క్షమాపణ అడగరా. వదిలే. నేను ఒక బిడ్డకు తండ్రినే. వాడు అలా తన్నులు తినడం చూడలేకపోతున్నాను. వదిలే. ఏం మాట్లాడుతున్నావు సేను? బిడ్డ వీడు నోరు తెరుస్తున్నాడేమో చూసారా? అడగరా, క్షమాపణ అడగరా. నిన్ను కనడం కన్నా పందిరి కనడం మేలు. మనిషివా నువ్వు? ఏంట్రా చూపు? వెళ్ళి ఎందులోనైనా పడి చావు. నా ముందు నిలబడద్దు. పోరా ఇక్కడి నుంచి పో. ఏమే, మా అమ్మా నాన్నలతో కలిసి నన్ను బతకనివ్వకుండా పంపించేస్తున్నావు కదా. నా చూపు నుంచి ఈ ప్రపంచమే మాయమైనా నీ ఒళ్ళు మాయం కాదు. వస్తానే, ఎప్పటికైనా వస్తా. పోరా, ఇంకెప్పుడు ఇంటికి రావద్దు. పోరా ఇక్కడి నుంచి. రాస్కెల్, ఎటైనా వెళ్ళి చావు. బయటికి ఎట్టేవాడి. బాబు, ఏది ఏమైనా నువ్వు చేసింది క్షమించరాని తప్పు.
నాకు శివాకి పెళ్లి జరగబోయే సమయంలోనే గోత్రా సేట్ మమ్మల్ని చంపి పూర్తి చేశాడు. వాడి మీద పగ తీర్చుకోవడానికి మేమిద్దరం ఆత్మలుగా తిరుగుతున్నాం. హే మామ్, పాపా బంగళా ఎలా ఉంది? నీ బట్టతల్లాగే వెలిగిపోతుంది. ఏమయ్య బ్రోకరు, నేను అడిగిన రేటుకే బంగళా వస్తుందా? ఏం సార్, పాపే వచ్చేసింది, బంగ్లా రాకుండా ఉంటుందా? మీరు లోపలికి వెళ్ళండి, నేను ఈ ఇంటిని ఒక ఫోటో తీసి వస్తాను. లోపలికి వెళ్ళి ఇల్లు చూడబోతున్నావు, ఇప్పుడు ఎందుకట ఫోటో? మీలాంటి కస్టమర్లు నచ్చక వదిలేశారనుకోండి, నెక్స్ట్ కస్టమర్ కి వాట్సాప్ లో ఫోటో పంపుతాను. చిరిగినట్టే. ఓ, ఇక మీద ఈ ఇల్లు మనదే. ఇదేంటి తలుపు దానంతట అదే తెరుచుకుంటోంది? నువ్వు తెరిచావా? ఏంటి బ్రోకర్, ఏవో 2 బొమ్మల్ని తీసుకొచ్చావు? ఏవో బొమ్మలా? ఒరే, ఈ ఇంటిని కొనడానికి వచ్చిన వాళ్ళరా వాళ్ళు. సేటు ఇంటిని అమ్మేస్తున్నాడు. ఏంటి, సేటు ఇల్లు అమ్ముతున్నాడా? అయితే మేమెక్కడికి వెళ్ళి ఉండాలి? మునపట్ల ప్లాట్ఫామ్ మీద ఉండండి. సీనియర్, పనికి మా మావ ఇల్లు అమ్ముతున్నట్ట. ఏంటది? కొనబోయే ఆ పందెవడ్రా? ఇదిగో వచ్చేసారు, బ్రోకర్ తీసుకొచ్చాడు. వీడే కొనబోయేవాడా? జానబెత్తుడు. రండమ్మా రండమ్మా, రండి రండి. అమ్మా, ఈ ఇంట్లో వాటరు, ఆక్వాఫినా వాటరు, అలాగే కిన్లే వాటర్ కలిపితే ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా ఉంటాయి అనుకోండి. అంటే రమ్ము జిన్ను కలిపి కొట్టినట్టు కిక్కిస్తాయంటావు, అంతేనా? నా వైఫ్ ఎలా అనలైజ్ చేస్తుందో చూసావా? కరెక్ట్ గా చెప్పారు. అమ్మా, ఈయనకి మీరు రెండో వైఫ్ గా రావడం నిజంగా ఈయన అదృష్టం అనుకోండి. మోటార్లు తగ్గించి వాటర్ చూపించు. అలాగే చూపిస్తా. అది రక్తం కాదమ్మా, అంటే ఇంట్లో పూజలు అవి చేశారు కదా, ఇంట్లో ఉన్న అన్ని రూముల్లోనూ కుంకుమ జల్లి రమ్మని చెప్పాను. పూజారా కుంకుమ తీసుకెళ్లి వాటర్ ట్యాంక్ లో చల్లినట్టున్నాడు, అందుకే వాటర్ ఎర్రగా వస్తుంది. పదండి, మీకు బెడ్రూమ్ చూపిస్తాను. పదండి పదండి, ఇక్కడే ఉంటే తల తిరుగుతుంది. ముందు ఎక్కడి నుంచి పదండి పదండి. ఏంటిది, వాటర్ అంతా అవే ఆగిపోయాయి. రండమ్మా రండి, మీరేం భయపడకండి. ఇదే బెడ్రూమ్. పాపా చూసావా, బెడ్ పూల పంపులా ఉంది. అవును, కరెక్ట్ చెప్పారు. ఇదిగో ఇక్కడికి వచ్చి నించొని ఈ కిటికీ తెరిచారనుకోండి, అరబిక్ సముద్రం గాలి అంతా చల్లగా లోపల కొడుతుంది. అంతేకాదు, అదిగో ఆ కిటికీ ఉంది చూసారా, అది గనక తెరిచారనుకోండి, హిందూ మహాసముద్రం గాలి అంతా లోపలికి చక్కగా వచ్చేస్తుంది. అసలు మీకు ఏసీ అక్కర్లేదు. కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయేంటి? అంటే సైలెంట్ గా ఉన్న పిశాచి ఇప్పుడు వైలెంట్ అయ్యిందా ఏంటి? ఏంటిది, వీళ్ళు మాయమైపోయారు. వీళ్ళని నమ్ముకునే కదా వచ్చాను. మ్యామ్ మ్యామ్ మ్యామ్, తలుపు తెరవండి మ్యామ్. అమ్మయ్యా, అయ్యయ్యో, కమిషన్ కోసం కక్కుర్తిపడి ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయాను. అసలు వీళ్ళు ఏమయ్యారో ఏంటో. ఏమయ్యా, ఇక్కడేం చేస్తున్నారు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, మేము ఆ గ్యాప్ ని యూస్ చేసుకుంటున్నాం. ఏంటి యూస్ చేసుకున్నారు? అయ్యయ్యో, నాకు తల గిరగిరా తిరుగుతోంది. బీపీ ఉందా? బీపీ లేదు, ఇక్కడ ఆత్మ ఉంది. అయ్యో, ఆత్మ అనేసారా? నా ఉద్దేశం అది కాదండి, నేను చెప్పింది కుక్కర్ లోంచి వచ్చిన ఆవిరి గురించి. రండి వంటగదిలోకి వెళ్ళి చూద్దాం. అదైతే పర్వాలేదు, పద పద చూపించు. రండి 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 రండి, చూడండి, బాగా చూడండి. ఇదే మీరు ఊహించుకుంటున్న కిచెన్. ఎంత ధైర్యం ఉంటే నేనైనా సెటప్ అని తెలుసు కూడా నా బట్టక్ మీద కొడతావా? నువ్వు బటక్స్ మీద కొడతావా? నువ్వు కొట్టకపోతే ఇంకెవడా నన్ను కొట్టింది? ఎవరు అడిగి ఏంటి దానికదే వెలుగుతుంది? నేను వస్తున్నాను. అతంతా పెట్టుకుంటే నువ్వు కూడా ఇరుకుపోతావు. త్వరగా వచ్చే. బ్రో, సేటు ఇల్లు అమ్మబోతున్నాడు, మీరు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. అవును. ఏంటి బ్రో, ఏం మాట్లాడలేదు? ఎవర్రా మీరు?
ఎవరు మీరు? మేమెందుకు రా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి? ఇది మా ఇల్లు. ఎవరు దీన్ని నమ్మేది? నేను గంగా సంతోషంగా కలిసి తిరుగుతున్న ఇల్లుదే. ఎవ్వరూ లోపలికి రాలేరు. పోండ్రా. పాపా చాయ్. ఇదిగో సేటు, నీ ఇంటి తాళాలు. ఆ ఇంట్లో పిశాచి ఉందని తెలిసే మమ్మల్ని ఉండమన్నావా? పిశాచానికి మమ్మల్ని ఎరేస్తావా? ఆ పిశాచి గంగ గనక మమ్మల్ని వదిలేసింది. అదే వేరే పిశాచి అయి ఉంటే మమ్మల్ని ముక్కలు చేసేది. మీరు ఆ పిశాచిని చూసారా? పిశాచాన్ని చూసారంటావా? సెటు అక్కడ మొదలెట్టిన పరిగే ఇక్కడికొచ్చి ఆగింది. సెటు ఈ తాళాలు తీసుకొని మాకు సెటిల్మెంట్ చేసేయండి, మేము బయటికి వెళ్ళిపోతాం. బంగ్లాలో ఉన్న పిశాచిని ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించకుండా పోతాం అంటున్నారు. నువ్వు ఆ బంగ్లాని అమ్ముతావో పడగొడతావో నాకు తెలీదు. ముందు ఆ వాచ్మెన్ మార్చు. వాచ్మెన్? నేను ఆ బంగ్లాలో వాచ్మెన్ పెట్టలేదే. ఉన్న వాచ్మెన్ చనిపోయి 7-8 నెలలవుతుంది. అయితే మాతో పడుకుంది, ప్రతిసారి ఖాళీ చేసింది. ఇదంతా పిశాచానా? సేటు, బంగ్లాలో ఉన్న గంగా పిశాచి వాచ్మన్ పిశాచనా? అయ్యో, తలుచుకుంటే నాకు రెండు కొత్తుంది. బంగ్లాలో పిశాచి ఇల్లు తందంటోంది. ఒకసారి ఈసీ చూడు. నువ్వు నీ ఇల్లు అంటున్నావు, కానీ ఏది ఏవైనా తనని చంపిన వాళ్ళని ఆ పిశాచి వదలదు. పడమర దిశ వైపు వాడిని వెతుక్కుంటూ పో. తను చెప్పినవన్నీ జరగడానికి ఆ ముసల్దేవన్నా దేవత లేక మంత్రగద్ద? ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? పరమశివం అనే అతను నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి అడిగితే పోలీసులు, కోర్టు అన్నాడు. చంపి పాతేశాం. తరువాత ఏ సమస్య రాకూడదని అతని కొడుకు శివని, అతను ప్రాణంగా ప్రేమించే గంగా అనే అమ్మాయిని బతుకుండగానే పూర్తి చేశాం. శివ, గంగా పిశాచాలే సేటు కొడుకును చంపారు. నన్ను మా కుటుంబాన్ని తమరే కాపాడాలి. నా గుడిని కూల్చేసి నా కులదైవాన్ని చంపేసి నన్నే సాయం అడగడానికి వచ్చారా? నువ్వు చంపింది నా గంగని కాదు, తాను కొలువున్న నా మనసుని. ఇంతకీ నువ్వెవరివి? పరమశివం గారి మొదటి బిడ్డని, శంకర్, మహాశంకర్.
ఎంత ధైర్యంరా నీకు? చావు చావు. అగో, నేను మంత్రతంత్రాల గురించి బాగా తెలిసిన వాడినే. ఇదిగో స్వామి, ఆయనకి నీ శక్తి ఏంటో చూపించు. ఇప్పుడు చూడు. గంగా, గోత్రాన్ని చంపి శంకర్ మన కోసం వస్తున్నాడు. తెలుసు, నేను ఆత్మ అని తెలిసి కూడా నన్ను దక్కించుకోవడం కోసం రాక్షసుడిని బలిచ్చి 1000 పిశాచాల్ని ఊసికొలిపి గబ్బిలాల మధ్య తలకిందులుగా 8 ఏళ్లు తపస్సు చేశాడు. ఒక ఆత్మకి ఒక రాక్షసుడికి యుద్ధం మొదలయ్యింది. వాడు నిన్ను లొంగ తీసుకోవాలనుకున్నా, నాశనం చేయాలనుకున్నా చంపుతా. వాడు నాకు అన్నయ్య అయినా సరే చంపుతా. శివ, మనం పిశాచాలుగా ఉన్నా పర్వాలేదు, విడిపోకుండా ఉండాలి. వీడా, ఇకపై మనం ఇక్కడ ఉండకూడదు. జై కాళీ. ఎందుకొచ్చావురా? నా పట్టపు రాణిని కలుసుకోవడానికి వచ్చాను. నేను నీ అన్నగా రాలేదు, రాక్షసుడే వచ్చాను. బయటికి పోరా. గంగా, గంగా, మాయ పిశాచి, నా దేహం, మనసు, ఆత్మ అన్ని నువ్వేనే. రావే, రా. ఎక్కడున్నావే? ఒసేయ్ గంగా. గంగా, గంగా, గంగా. శివ ఎక్కడా? అబ్బా, సంవత్సరాలు గడిచినా నీ అందం, నీ సువాసన మారనే లేదే. ఎక్కడ నా శివ? వాడు నా మంత్రశక్తి వల్ల మైకంలో ఉన్నాడే. ఇక వాడు నీ ఒళ్ళో పడుకోనేలేడు. ఏయ్, నువ్వు కనుక ఆ రోజు నేను చెప్పినట్టు విని లొంగిపోయుంటే నేను అడవుల్లోకే వెళ్ళుండేవాణ్ణి కాదే.
నేను ఇన్నేళ్ళు అడవిలో ఘోర తపస్సు చేసింది నీతో కలిసి సుఖం పంచుకోవడానికే. గంగా నేను ఆత్మనిరా. మిగతా వాళ్ళ కళ్ళకే నేను ఆత్మ, మాంత్రికుడి కళ్ళకి అందగత్తు. చచ్చిన తర్వాతనే నువ్వు మోహాందంగా ఉన్నావు. చంపుతున్నావు కదే. రా రా రా. రే సైతాన్, ఎందుకురా శరీరం కోసం అల్లాడతావు? నాకు శరీరమే లేదురా. శరీరం లేకున్నా సరే నేను నిన్ను అనుభవించకుండా వదలనే. రావే. రాక్షసుడికి ఆత్మకి పిల్లలు పుడితే ఎలా ఉంటారు అనేది ఇతిహాసాల్లో కూడా ఎవ్వరూ రాయలేదు. మనం రాసేద్దాం. రావే. నువ్వు వాడి మోజులో ఉన్నావు కదా. వాడి ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఒప్పుకోవు కదా. ఇక పైన ఇది నేను గంగా కలుసుంటపోయే స్వర్గ భూమి. నువ్విక ఉండాల్సిన చోటు శ్మశాన భూమి. కాపాడండి. అయ్యో కాపాడండి. నేను చెప్తున్నాను. అన్నిటినీ కోల్పోయి నిర్మూలంగా వచ్చావా? అవునమ్మా. ప్రాణాలతో ఉన్నప్పుడు నేను గంగ కలిసి బతకలేదు. చనిపోయిన తర్వాత కూడా శంకర్ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. గంగ నాకు కావాలి. గంగను వదిలేసి ఈ శ్మశానానికి వాడొస్తాడు.
ఎలాగా? నేను మీ వంశపు ఆది బీజాన్ని. 1000 పౌర్ణములను 6 తరాల్ని పూర్తిగా చూసిందాన్ని నేను. ఇంటికొక కులదైవం ఉన్నట్టుగా కాటికో కులదైవం ఉంటాడు. అతనే హరిశ్చంద్రుడు. పో, ఆయన్ని పిలు, చేతులెత్తి మొక్కు. నువ్వు ఆయన్ని మొక్కినప్పుడు నీ ఆత్మకు ఒక బలం వస్తుంది. ఆయన బలము నా ఆత్మ బలము ఏకం కాబోతున్నాయి. అప్పుడు 1000 ఏనుగుల బలం ఉన్న హరిశ్చంద్రుడుగా మారతావు. ఆ రాక్షసుని సంహరిస్తావు. పో, పోరా. ముసల్దానా, వదిలే. రాయ్, నువ్వు ఆ ముసలి మాంత్రికురాలి సాయంతో నన్నే ఎదిరించాలని చూస్తున్నావా? నువ్వు మామూలు పిశాచివైతే నేను సైతాన్ పిశాచిని. గంగా, స్వామి, ఈ శ్మశానానికి నువ్వు కాపల దైవాన్ని అన్నది నిజమే అయితే, మా కోసం ప్రాణం వదిలిన పెద్ద ఆవిడ ఆత్మ నిజమైతే, ఆ రాక్షసుని అంతం చేసే బలాన్ని నాకు ఇవ్వు హరిశ్చంద్ర. దయచేసి దయచేసి హరిశ్చంద్ర స్వామి. రాక్షసుని అంతం చేసే బలాన్ని నాకు ఇవ్వు హరిశ్చంద్ర. బలాన్ని నాకు ఇవ్వు హరిశ్చంద్ర స్వామి. హరిశ్చంద్ర స్వామి, హరిశ్చంద్ర స్వామి.
మంత్రశక్తికి కట్టుబడిన ఆత్మలారా రండి, నా శత్రువును అంతం చెయ్యండి. శివా, వాడిని చంపేయ్. వాడిని వదలొద్దు, చంపేయ్. వాడిని చంపు, చంపు, చంపేయ్.
తినుంటావు, కాలి దెబ్బలు తినుంటావు, చేతి దెబ్బలు తినుంటావు, కర్ర దెబ్బలు తినుంటావు, రౌడీ దెబ్బలు తినుంటావు, పోలీస్ దెబ్బలు తినుంటావు, తుఫాన్ దెబ్బలు తినుంటావు, సునామీ దెబ్బలు కూడా తినుంటావు రా. కానీ పిశాచి దెబ్బలు తిన్నావా? అరే 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 రే సైతాన్ పైసతో పోయాం కదరా. చూసారా కాల్మనీ గ్యాంగ్ కి ఏ గతి పట్టిందో? 300 కోట్ల ఆస్తున్నా ముస్టోడ్లో ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. డాడీ అది మన కారు కదా? అరే పులి అక్కడ చూడరా. రే పులి, ఏంటి సీనియర్? గోత్ర సెట్ కుటుంబం అడుక్కునే వాళ్ళ అలా కూర్చున్నారేంట్రా? అమావాస్య కదా 4 చోట్ల తిరిగి అలసిపోయి ఉంటారు. విషయం ఏంటో తెలుసుకుని వాళ్ళని తరివి. ఓకే రా చూద్దాం. కాల్మనీ నేరస్తులు ఇంటివైపు రాకుండా ఇలా కూర్చున్నారేంటి? పంజగుట్ట ఫుల్ గా చెప్పులు కట్టి పెట్టారు. అదే లోపలికి వెళ్ళలేక ఇక్కడ కూర్చునున్నాం. వడ్డీకి ఎవరన్నా అప్పడిగితే చెప్పరా? నువ్వు చచ్చా కూడా కాల్మనీ వ్యాపారం మానలేదా? పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదంటారు. సేట్లకుండే సహజ గుణం రా, ఎక్కడికి పోద్ది? వీళ్ళని చూసారా కాల్మనీ గ్యాంగ్ కి సెక్స్ ర్యాకెట్ కి బుద్ధి వస్తే సరి. మావా అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు కనిపించట్లేదు. ఓ పోరంబోకు వెధవతో వెయిట్ చేయి డార్లింగ్. అయ్యో అయ్యో, అది శ్మశానానికి వెళ్లే దారి. ఐ నో. రే పులి, నా బేటికి నువ్వారా మొగుడివి? నా కూతురున్నారా నిధి అన్నావు. అచ్చా, అంటే నాకు నల్ల మనవడే పుడతాడా? యా కన్ఫర్మ్. వజ్రంలా వస్తారన్నావు. నా కూతురు బతుకును మసిపొక్కు చేసావు కదరా. దిగులు పడకు సేటు. మీ అమ్మాయిని పంజాగుట్లో ఉన్న మీ ఇంటిని నేనే ఉంచుకున్నా. ఆ తర్వాత ఉన్న 2 ఇళ్లను అమ్మేసి మా సీనియర్ ని తెలుగు సినిమాకు డైరెక్టర్ ని చేస్తున్నా. ఈయనతో పాటు ఇంకొకడు ఉన్నాడుగా జూనియర్. వాడికి పవర్ స్టార్ అనే గొప్ప బిరుదునిచ్చి నటుడిని చేసి జపాన్ కు వెళ్లి జాకీ చాన్ తో ఫైట్ చేసి రారా అని పంపించాను. మేము ఆత్మలై అల్లాడుతుంటే మీరు పండగ చేసుకుంటున్నారా? అయ్యో ఎందుకు సెట్ దిగులు పడతావు? ప్రతి నెల అమావాస్య రోజున కాకిలాగా వచ్చి మా ఇంటి మీద వాలండి. మిరియాలు వేసిన పొంగల్ని పెడతాను, మెక్కేసి ఎగిరిపోండి. రాయ్, నన్ను కాకా పట్టి నన్నే కాకిం చేస్తున్నావా? రే సీనియర్, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు సేటు. రెండింటిని ఎత్తుకొచ్చేయాలి. ఓకే, దేన్నైనా ఎత్తుకొచ్చేస్తాం. యముణ్ణి దున్నపోతుని రెండింటిని ఎత్తుకొచ్చేయాలి. గంగా, ఇది మనిల్లు. ఇక నుంచి మనకి ఎలాంటి దిగులు ఉండదు. శివని గంగని ఏ శక్తి విడదీయలేదు గంగా. గంగా, ఇప్పుడు నేను పిశాచాన్ని ప్రేమించుకుందామా? I love you.